పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు ఇస్తాం, మా పార్టీని గెలిపించని చెప్పి చాలా రకాలుగా మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించినటువంటి అన్ని కూడా పెట్టిన పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం 70%కి ఎందుకు దాదాపు అనుకుంటున్న సోకాల్ లీడర్స్కి తెలవాలి, పార్టీలకు తెలవాలి, మా బీసీ నాయకులకు కూడా తెలవాలి. ఎందుకు అంటే మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతిసారి చాలా క్లియర్గా ఎన్నికల మేనిఫెస్టో వచ్చినప్పటి నుంచి నమ్మే వాళ్ళని గెలిపించాము. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తాము అన్నాక ఓకే, పాపులేషన్ సెన్సెస్ చేపట్టారు. తమాషా ప్రకారం మేము ఎంత కావాలో, మేము ఎంతమంది ఉన్నామో ఆ రిజర్వేషనే కదా మనం అడుగుతుంది. న్యాయపరంగా మనం అడుగుతుంది, మన రాజ్యాంగం హక్కును అడుగుతున్నాం. మనం ఏమి భిక్ష అడగట్లేదు ఎవరిని. కానీ ఈ రాజ్యాంగం రాజ్యంలో అందరూ సమానం అన్నప్పుడు మా బీసీలకు మాత్రం ఎందుకు తరతరాల నుంచి అన్యాయం జరుగుతుంది? ఈరోజు మేము ఇంత పోరాటం వచ్చాము అంటే ఇప్పుడు నిన్న పంచాయతీ ఎలక్షన్స్ డిక్లరేషన్ వల్లనే. ఎందుకు ఎలక్షన్ డిక్లరేషన్ చేయాల్సి వచ్చింది? మేము మా నాయకులు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మాకు 42% రిజర్వేషన్ రావాల్సిందే. 9th షెడ్యూల్లో దీన్ని చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎలక్షన్స్ తెలంగాణలో జరగాలి. ఇవి వేరే రాష్ట్రంలో జరగలేదని కాదు కదా. రాజ్యాధికారం అందరికీ సమానమే కదా, భారతం మొత్తం సమానమే కదా. వేరే స్టేట్స్లో వచ్చినప్పుడు మనకి ఎందుకు అది అమలు చేయట్లేదు? మన నాయకులు ఎందుకు మమ్మల్ని అనర్థమవుతున్నారు? ఇక్కడ ఎందుకు అంటే బీసీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు, ఇంతమంది రాజకీయాల్లో కూడా అయినా బీసీలకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఎందుకంటే బీసీకి నిజంగా మీరు అన్నట్టు ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్నకి మాకు సమాధానం లేదు. మొన్నటి వరకు మొన్న రాష్ట్ర బంద్ జరిపినప్పుడు కూడా బీసీ నాయకులే కాదు, మొత్తం అందరి పార్టీలు నాయకులు మాకు మద్దతు పలికారు. రాష్ట్ర బంద్ చాలా బ్రహ్మాండంగా ఘనంగా విజయం పొందింది. మేము అనుకున్నాం అందరు మాతో ఉంటారు, మాకు న్యాయం ఈసారి తప్పకుండా జరుగుతుంది. కానీ ఈ తరానికి కూడా న్యాయం జరగకపోతే మేము ఒప్పుకునేది లేదు. మేము ఖచ్చితంగా దీనికోసం తెలంగాణ పోరాటం కంటే ఎక్కువ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్లో కూడా చాలాసార్లు మాట ఇచ్చింది, జూబ్లీస్ బీసీ వ్యక్తులు స్థానిక ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా మీ వాటా మీకు ఇచ్చి తీరుతాం, మీకు వాటా ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు వెళ్తామని చెప్తుంది. అంటే జూబ్లీస్ గెలుపొందారు కాబట్టి మళ్ళీ దాటా వేసే పెద్దగా జరుగుతారు. అందుకే అంటుంది ఇది జరిగింది మాకు ఏ చిన్న నేరము, ఒక చిన్న షెడ్యూల్లో మాకు వివక్ష జరగలేదు, మాకు జరిగింది ద్రోహం, ఖచ్చితంగా ద్రోహం. మా బీసీ నాయకులకి, మాకు బీసీ వర్గాలకి జరిగింది ఎప్పటికీ మేము మర్చిపోలేని ద్రోహం. ఇది మా ఆత్మగౌరవాన్ని చాలా దెబ్బతీసింది. ఇవాళ మేము రోడ్డు మీదకి రాలేదు, రోడ్డు మీద పడ్డాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏ మాత్రం ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉందంటేనే స్పందించే ప్రభుత్వం. ఇంతమంది ప్రతి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మేము చేస్తున్న బంద్లను చూసి కూడా మాకు అమలు చేయాల్సింది ఎందుకు అమలు చేయట్లేదు? దానికోసం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఫైట్ చేయట్లేదు? అదే చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసుకుంటూ ఆట ఆడేస్తున్నారు. కానీ ఈసారి మేము అసలు ఒప్పుకునేది లేదు. పంచాయతీ ఎలక్షన్ మేనిఫెస్టో వెంబడే వెనక్కి తీసుకున్నాం. ఎలాంటి కార్యక్రమాలు చేయాలో మాకు ఐడియా లేదండి. ఎందుకంటే అది ఒక ఏమంటాం పోరాటానికి ప్లాన్గా ఎవరం చెయ్యం. అది మా ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి మాకు యుద్ధం ఎలా చేయాల్సి వస్తుందో, ఎవరితో చేయాల్సి వస్తుందో మాకు తెలియదు. మేము మాత్రం మా పోరాటాన్ని, మా హక్కుని సాధించుకునే వరకు మాకు ఏ విధంగా అది వస్తే ఆ విధంగా పోరాడుతూనే ఉంటాం. అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, మీరు అన్నట్టు మా బీసీ మంత్రులేనా, మా బీసీ నాయకులేనా మాకు తెలియదు. కానీ బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, ఎలక్షన్ రద్దు అవ్వాల్సిందే, 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్ ఇమ్మీడియట్గా అవ్వాల్సిందే. 2 నెలలు అయితే 2 నెలల తర్వాతే చేయండి. ఆ 2 నెలలు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి, మా కోసం ఫైట్ చేయండి.